నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన 15,000 కోట్లను గ్రాంటుగా భావించాల్సి ఉంటుందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ఈ 15,000 కోట్లను కేంద్రం ఈఏపీ అప్పుగా తెచ్చి ఏపీకి ఇస్తుందని తెలిపారు. తిరిగి అప్పును పూర్తిగా 100% కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏపీపై ఎలాంటి భారం పడబోదని చెప్పారు. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి గాడిలో పెడుతున్నట్టు కూడా చెప్పారు. ఇక కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి సద్వినియోగం చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకోవడానికి కేంద్రం ఇచ్చిన అప్పుల అనుమతి 47,000 కోట్లు దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. అక్టోబర్ డిసెంబర్ కాలానికి మరో 8,000 కోట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉందన్నారు. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support